ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. మనం ఎన్నో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగడానికి, అలాగే చాలామందికి చాలా సమస్యలున్నాయి. ఆ సమస్యలన్నీ కూడా తీరడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, ఎన్నో వ్రతాలు చేస్తూ ఉంటారు, ఎన్నో యజ్ఞాలు యాగాలు కూడా చేయిస్తున్నారు చాలామంది. కానీ అన్నీ కూడా తొలగాలంటే గనక సూక్ష్మంలో మోక్షం వచ్చేటట్లుగా చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉన్నాయి. అది చేసుకున్నా సరే చాలా పనిచేస్తుంది. కానీ అవన్నీ మానేసి మనం ఏదో చెప్పారు అవన్నీ కూడా చెయ్యాలని అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే మనకి ఎన్నో ఫలితాలిచ్చే ఔషధ మొక్కలున్నాయి. ఎన్నో ఫలితాలిచ్చే ఈ యొక్క నవగ్రహ శాంతులకి సరిపడా వనమూలికలున్నాయి. ఇవన్నీ మానేసి ఏదో పూజలు, వ్రతాలు అని చెప్పి అవి చేయించి, ఇవి చేయించి చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చేయించుకుని. అయితే ఇప్పుడు మనం చెప్పబోయేదేటంటే, ఒక భార్యాభర్తల సమస్య గానీ, ఇంట్లో వివాహ సమస్య, వివాహ దాంపత్య జీవితాల సమస్య గానీ, అలాగే ధన విషయంలో గానీ, ఇలాంటివి ఏమున్నా సరే చిన్న చిన్న రెమెడీస్‌తో మనం మీకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లుగా మనం తీర్చిదిద్దుతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంతో, ఆయురారోగ్య సిరి సంపదలతో తులతూగుతూ ఉండాలని చెప్పి మేము కోరుతూ, ఈ చిన్న చిన్న రెమెడీస్ చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అలరించి వారి ఇంట్లో ఆనందాన్ని మేము చూడాలని కోరుకుంటున్నాం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చేసేయమన్నారు కదా అని అన్ని పూజలు చేయడం కాదు. మనకి ఏ సమస్య ఉంది, మనకి ఏ నక్షత్రాన్ని బట్టి ఏ దోషాలున్నాయి, ఆ దోషానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అన్నీ కూడా వివరించి చక్కగా ఆ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి చాలా ఎక్కువగా ఖర్చు పెట్టకుండా సూక్ష్మంలో మోక్షం వచ్చేటట్లుగా పూజా కార్యక్రమాలు ఆచరిస్తూ ఉన్నాం. ఒక మీకు గురు మహర్దశ ఉంది. ఆ యొక్క గురు మహర్దశలో గురుడికి జపం చేయించాలి, దానాలు చేయించాలి, హోమాలు చేయించాలని చెప్తూ ఉంటారు. అయితే గురుడికి దానం ఇప్పించి ఆ యొక్క గురు పూజ ఆచరించిన ఎడల చాలా చక్కగా ఉంటుంది. అలా చిన్న చిన్నవి చేసుకుంటే కనుక చాలా బావుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మీకు వివరించేటట్లుగా ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వారి కుటుంబాల్లో సుఖశాంతులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా వారి పేరు, గోత్రం, అలాగే నక్షత్రం ఉంటే నక్షత్రం, సమయం, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ పంపితే కనుక మనం చూసి అది ఏ యొక్క పూజ చేసుకుంటే వారింట్లో సుఖ సంతోషాలు కలుగుతాయో అని చెప్పి వారి యొక్క కష్టాలను తొలగించి వారి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరి మీ అందరి ముందుకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఏలినాడు శని ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఎన్నో పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు. అవన్నాటికి కూడా చిన్న చిన్న రెమెడీలు ఆచరిస్తే కనుక ఏలినాడు శని యొక్క ప్రభావ దోషం అంతా కూడా తొలుగుతుంది. అలాగే మనం ఏలినాడు శని ప్రభావం ఉన్న వాళ్ళకి ముందుగా ఆనమాలు ఏమిటయ్యా అంటే వారికి అరికాళ్ళు కానీ, మోకాళ్ళు కానీ, పోట్లు, నరాల మీద, ఎముకల మీద, తల మీద దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కడ తిన్నామో, ఎక్కడున్నామో, ఎక్కడ పడుకున్నామో కూడా తెలియకుండా ఉంటూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళతోనూ, బయట వాళ్ళతోనూ మాటలు పడుతూ ఉంటాం. మనం అనుకున్న కార్యక్రమాలేవి కూడా జయప్రదం కాకుండా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇది ఏలినాటి శని యొక్క ప్రభావం ముందు చూపించేది. తరువాత ఆ యొక్క ప్రభావంలో తర్వాత తల మీద ఎక్కువగా దాని బాధ ఎక్కువగా చూపించి భార్యాభర్తల సమస్యలు, చికాకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా కలిగిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇదయిన తర్వాత వారు చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే గనక వారి యొక్క ఆరోగ్య పరిస్థితి, అలాగే ఇంట్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలుగుతూ ఉంటాయి. మనం ప్రతి చోట చూస్తూ ఉంటాం. ఈ మధ్యన చాలా ఎక్కువగా ఉంది. విడాకులు కానీ, గొడవలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క భార్యాభర్తల యొక్క సమస్యలు ఎందువల్ల వస్తాయి అంటే, శుక్రుడు గానీ, శని కానీ, అలాగే రాహుకేతువులు యొక్క ప్రభావం ఉన్న ఈ యొక్క సమస్య ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. రాహు ఉండడం వల్ల కానీ,
శని ఉండడం వల్ల కానీ, శుక్రుడు ఉండడం. శుక్రుడు మనస్కారకుడు, మనసు ప్రశాంతత ఉన్నవాడు, ఏదో గొడవ తీసుకొస్తూ ఉంటాడు. అలాగే రాహు కూడా అంతే. అలాగే శని ఉంటే గనక భార్యాభర్తలు కూడా ఇద్దరు కూడా విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకుందామనే సమస్యే వస్తూ ఉంటుంది. అటువంటి భార్యాభర్తల సమస్యలు ఏవైనా ఉంటే గనక తప్పకుండా దాన్ని మనం నివృత్తి చేయగలం. అలాగే ఈ యొక్క సమస్యలు ఎందువల్ల వస్తాయి అంటే, మనం ముహూర్తం పెట్టుకునేటప్పుడు కానీ, అలాగే వారి పేరు బలాలు చూపించేటప్పుడు కానీ సరిగ్గా చూపించకపోయినా, సరిగ్గా ఆచరించకపోయినా, ముహూర్త దోషం ఏదైనా ఉన్నా, అలాగే ముహూర్తం పెట్టేటప్పుడు ఏదైనా దోషం ఉన్నా, అలాగే వివాహ విషయంలో ఆ శుభముహూర్త సమయంలో ఏదైనా ఆటంకం జరిగినా, ఈ విధంగా చిన్న చిన్న సమస్యల వల్ల అది పెద్ద సమస్య అవుతుందన్నమాట. ముహూర్తం పెట్టేటప్పుడు ఎప్పుడైతే మనం ముహూర్తం పెడతామో, మన అమ్మాయికి ముహూర్తం పెట్టించుకొచ్చి, ఆ తరువాత ఆ ముహూర్తం ఇంకొకళ్ళకి ఎవరికైనా చూపించాలి. ఎందుకంటే అది బాగుందా లేదా అన్నది ఒకసారి మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల తప్పేమీ కాదు. ఆ ముహూర్తం మళ్ళీ చూపించుకుంటే అది మంచిదా కాదా అని సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం చాలా మంచిది. అలాగే వివాహ విషయంలో ముందుగా చేయవలసింది అది. ఆ తర్వాత చూస్తే గనక మనం ఆ యొక్క భార్యాభర్తలకి ఎవరికైనా సరే శని గాని, రాహు గాని, శుక్రుడు గాని ఉంటే గనక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నా యొక్క రాజమండ్రి మా గ్రామం. నా పేరు రాపర్తి ప్రసాద్ శర్మ.